సిద్ధం అంటూ మా గుంటూరు సిద్ధమని మరి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రైడే 12వ తారీఖు మన గుంటూరు జిల్లా మేమంతా సిద్ధమనేటువంటి రోడ్ షోకి మరియు బహిరంగ సభకి ముఖ్యమంత్రి గారి రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసము ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోకి ఏ పాయింట్స్కి వస్తున్నారు, రోడ్ షో ద్వారా ఏ పాయింట్స్కి వస్తున్నారు, అలాగే వెన్యూ అంటే బహిరంగ సభ ఎక్కడ జరగబోతుంది అనేటువంటి పాయింట్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి స్వాగత్ పాయింట్స్ అంటా ఉన్నాము. ఆ స్వాగత్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కోసము, అలాగే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మేమంతా సిద్ధమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉండి మరి పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి సందర్భంగా మరి ఏర్పాట్లకు సంబంధించి అన్నిటి గురించి కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గుంటూరు వెస్ట్కి సంబంధించి 2 రిసీవింగ్ పాయింట్స్ ఉండబోతా ఉన్నాయి. ఒకటి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ముఖ్యమంత్రి గారు ఎంటర్ అవబోతా ఉన్నారు. ఆ తర్వాత చుట్టుగుంట నుంచి మరి ప్రతిపాడులోకి వెళ్ళేటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మరి వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అలాగే ముఖ్యమంత్రి గారి అభిమానులందరికీ కూడా మరి 12వ తారీఖు మరి 3 గంటలకి ముఖ్యమంత్రి గారు మన కాన్స్టిట్యున్సీకి ఎంటర్ అవబోతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికే మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనేటువంటి సభలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారికి ఆదరణ లభిస్తుందనేది మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు అందించినటువంటి ఒక గొప్ప పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు అనేది మనం వరుసగా చూస్తూ వచ్చాము. మరి మన జిల్లాలో కూడా అదే ఎత్తున అంతే పెద్ద ఎత్తున కూడా అదే రిసీవింగ్ అదే మద్దతు అనేది గుంటూరు జిల్లాలో ఉండబోతుందని మేము పూర్తి స్థాయిలో కూడా మేము ఆకాంక్షిస్తున్నాము. కాబట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేసి ముఖ్యమంత్రి గారి రాకకు స్వాగతం పలికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.